ఈ మధ్య కొద్దిమంది ఆంధ్ర మిత్రులు నాతో వాదిస్తున్నారు. అదేంటంటే జగను, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఆంధ్ర ప్రాంతానికి చెందిన నేతలే. జగన్ అయితే పచ్చి సమైక్యవాది. ఆయన ఖచ్చితంగా నేను సమైక్యవాదిని అని చెప్పిండు తెలంగాణ ఉద్యమం టైంలో. దానికి అనుగుణంగానే ఆయన కార్యాచరణ కూడా కొనసాగింది. మరి అదే టైంలో చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని స్వాగతిస్తున్న, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని ప్రారంభించండి అని చెప్పి అప్పటి యూపీఏ ప్రభుత్వానికి లెటర్ రాసిండు. అయినా కూడా అంటే పచ్చి సమైక్యవాది అయిన జగన్ వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి అనుకూలంగా లెటర్ ఇచ్చిన చంద్రబాబు నాయుడిని ఎందుకు తెలంగాణ ప్రజల్లో ఎక్కువ మంది తిడుతుంటారు? పచ్చి సమైక్యవాది అయిన జగన్ని మాత్రం ఎందుకు ఎవరు ఏమీ అన్నారు? ఇప్పుడు చంద్రబాబు పంచన చేరినందుకు పవన్ కళ్యాణ్ని కూడా తిడుతున్నారు. ఎందుకు ఇది? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళిద్దరూ కలిసి అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి బీజేపీ కలిసి తెలంగాణలో అధికారాన్ని చేపట్టబోతున్నారు. అందుకే బీఆర్ఎస్ వాళ్ళు అక్కసు కొద్దీ పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని పొద్దున్న లేస్తే తిడుతుంటారు. అదే జగన్ని మాత్రం ఏమీ అనరు అనేది వాళ్ళ వాదన. అయితే వాళ్ళ వాదన శుద్ధ అబద్ధం. అంతేకాదు దీని మీద ఒక చిన్న వివరణ కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే తెలంగాణ వాళ్ళకి జగను, పవను, చంద్రబాబు నాయుడు ఇంకో నేత అనే తేడా ఏం లేదు. వాళ్ళు మంచుకున్నంతసేపు మనకు మిత్రులే. ఎప్పుడైతే వాళ్ళు మన మనోభావాల్ని దెబ్బతీసేలా, తెలంగాణ వాదాన్ని దెబ్బతీసేలా, తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడినప్పుడు మాత్రమే వాళ్ళ మీద మనకు వ్యతిరేకత. జగన్ సమైక్యవాదం విషయానికి వస్తే జగను, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకటే. తెలంగాణ వాదం విషయంలో కూడా వాళ్ళ ముగ్గురు ఒకటే. కానీ ఎక్కడ తేడా? ఎందుకు జగన్ ఏమనట్లేరు, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ఎందుకు అంటుర్రంటే జగన్మోహన్ రెడ్డి నేను సమైక్యవాదిని అని చెప్పి కొండబద్దలు కొట్టినట్టు కొట్టిండు. అంతేకాదు దానికి అనుగుణంగానే ఆయన కార్యాచరణ నడిచింది. దాని మీద తెలంగాణ ప్రజలు తిరగబడ్డారు. అందరూ మర్చిపోయారేమో కానీ ఒక సంఘటన గుర్తు చేస్తా. మహబూబాబాద్ రైల్వే స్టేషన్కి సమైక్య ఉద్యమ జెండా పట్టుకొని జగన్ వచ్చిండు. ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొండా సురేఖ, కొండా మురళి దంపతులు వెళ్ళిర్రు. కానీ తెలంగాణ వాదులు భగ్గుమన్నారు. తెలంగాణలో సమైక్యవాదానికి చోటు లేదు అని చెప్పి మానుకోట అంటే మహబూబాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళి రాళ్ల దాడి చేసిర్రు. దాంతో జగన్ ఆ రైల్వే స్టేషన్లో దిగకుండా వెనుదిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే తెలంగాణ వాదాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తే, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తే జగన్ అయినా ఒకటే, చంద్రబాబు నాయుడు అయినా ఒకటే. ఆ సంఘటన తర్వాత జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో తన కార్యాచరణని ముగించేసిండు. నా కార్యస్థలం ఆంధ్రప్రదేశ్, నేను అక్కడే పనిచేస్తా, అవే నా బౌండరీస్ అని చెప్పి అక్కడికి పరిమితం అయిపోయిండు. తెలంగాణలో 2014లో పోటీ చేసి ఒక ఎంపీ సీటు, 4-5 ఎమ్మెల్యేలు గెలిచినా కూడా ఆ తర్వాత తన రాష్ట్ర రాజకీయాల్లో తను ఎలా ఎదగాలి అనే కోణంలో అక్కడే నిమగ్నం అయిపోయింది తప్ప ఏ రోజు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టడం కానీ, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే మాటలు మాట్లాడడం కానీ ఇప్పటి వరకు మాట్లాడలే. ఆ మానుకోట దెబ్బే ఆఖరిది. 12 ఏళ్ళు అవుతున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆల్మోస్ట్ టీడీపీ ఇక్కడ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అసలు పోటీ చేసే పరిస్థితే లేదు. పోటీ చేయకున్నా కూడా ఇవాళకి ఇక్కడ విషయంలో ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. హైదరాబాద్ అభివృద్ధి నేనే చేసినా అని ఒక ఆయన అంటాడు, హైదరాబాద్ని డెవలప్ చేసింది మేమే అని ఇంకో ఆయన అంటారు, ఎయిర్పోర్ట్ మేము కట్టించినామంటారు, రోడ్లు మేము వేయించినామంటారు, మీరు పొద్దుగాలు లేస్తే తెల్లన్నం తినేది మా పుణ్యాన్నే అంటారు. ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతుంటే ఎవరికైనా కెలికినట్టు ఉండదా? ఇట్లాంటి మాటల వల్లనే ప్రతి తెలంగాణ వ్యక్తి దృష్టిలో చంద్రబాబు నాయుడు ఒక తెలంగాణ వ్యతిరేకి కింద ముద్ర వేసుకున్నాడు. అంతేకాదు తెలంగాణ ప్రాంతం పూర్తిగా బోర్ల వ్యవసాయం మీద ఆధారపడ్డ రాష్ట్రం ఒకప్పుడు. అట్లాంటి బోర్లకి కరెంటు బిల్లులు పెంచొద్దు అని చెప్పి రైతులు బషీర్బాగ్ దగ్గర నిరసన చేస్తుంటే కాల్పులు కాల్చి 3 రైతుల మరణానికి కారణమైంది. ఇవన్నీ తెలంగాణ మనసుల్లో చెరిగిపోని ముద్రల కింద ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారుల అదృశ్యం వెనక, తెలంగాణ ఉద్యమకారుల చావుల వెనక ఆ పార్టీ ఉంది అనే ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చినాయి. అవన్నీ తెలంగాణ ప్రజల మనసుల్లో నాటుకుపోయినాయి. వాటి నుంచి తెలంగాణ ప్రజలు బయటపడట్లేరు. ఇక పవన్ కళ్యాణ్ది ఇంకొక రకమైన వ్యక్తిత్వం. ఆయన పొద్దున్న లేస్తే తెలంగాణ వ్యతిరేకత నోటి ద్వారా బయట పెట్టుకుంటూనే ఉంటాడు. 11 రోజులు నిరాహార దీక్ష చేసినా తెలంగాణ వచ్చినందుకని ఒకసారి అంటాడు, తెలంగాణ వాళ్ళ కండ్లు పడి ఆ చెట్లు మాడిపోయినాయి అని ఒకసారి అంటాడు, తెలంగాణ వాళ్ళకి భాష రాదు, వాళ్ళ భాషలో సంస్కృతి కంటే తిట్లే ఎక్కువనే అని ఒకసారి అంటారు. ఇట్లా ఆయన ఎప్పుడూ ఆయన వ్యతిరేకతని బయట పెట్టుకుంటూనే ఉంటాడు. అంటే మనల్ని తిట్టిన వ్యక్తిని మనం ఎట్లా హక్కున చేర్చుకుంటాం? సేమ్ ఇక్కడ కూడా జరిగేది అది. చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు తెలంగాణ ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడతారు, అదే జగన్మోహన్ రెడ్డికి వచ్చేసరికి ఎందుకు అసలు పట్టించుకోరంటే ఆయన మనల్ని పట్టించుకోవట్లేడు, మనం ఆయన్ని పట్టించుకోవట్లేదు. కానీ వీళ్ళు పొద్దున్న లేస్తే మన విషయాల్లో ఏలు పెడుతున్నారు. అందుకే మనం వాళ్ళ విషయం మాట్లాడుతున్నాం అంతే. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. వాస్తవానికి చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అట్లాగే పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ 2 సామాజిక వర్గాలు హైదరాబాద్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో తప్పితే మిగతా ఎక్కడ పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి లేదు తెలంగాణ వ్యాప్తంగా. వాళ్ళకి ఇక్కడ రాజకీయాలు చేసే అవకాశం కూడా పెద్దగా లేదు. అదే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం తెలంగాణలో ఒక బలమైన సామాజిక వర్గం. ఆయన అభిమానులు కూడా, వైఎస్ఆర్ అభిమానులు కూడా విపరీతంగా ఉన్నారు తెలంగాణలో.
వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాజకీయాలు చేయాలనుకుంటే, ఇక్కడ పార్టీని విస్తరించాలనుకుంటే విస్తరించే పరిస్థితి ఉంది. కానీ ఆయన దాన్ని వదిలేసిండు పూర్తిగా. నా రాష్ట్రంలో రాజకీయాలు, అదే ఆయన అభిమతం కింద మారిపోయింది. సో ఇదే కారణం, ఇంకేం లేదు. జగన్మోహన్ రెడ్డి తెలంగాణని పట్టించుకోవట్లేదు, తెలంగాణ రాజకీయాల్ని పట్టించుకోవట్లేదు. సో ఆయన ఇక్కడ జనం పట్టించుకోవట్లేదు. అదే టైంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇక్కడ రాజకీయాల్ని పట్టించుకుంటున్నారు. ఖచ్చితంగా జనం కూడా అలాని పట్టించుకుంటారు. ఇక్కడ రాజకీయాల్లో వేలు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటూనే ఉంటాయి. అంతే తప్పితే ఇదేదో బ్రహ్మ పదార్థం కాదు. దాన్ని ఏదో చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద ప్రజలకు వ్యతిరేకత కాదు, జగన్మోహన్ రెడ్డి మీద అనుకూలత కాదు. కేవలం మీరు మీ అహంభావంతో, ఆధిపత్య ధోరణితో ఎదుటి వ్యక్తుల్ని కించపరిచేలా ప్రవర్తిస్తున్నారు. దానివల్లనే మీ మీద వ్యతిరేకత వస్తుంది. మీరు మంచుకుంటే మేము గౌరవిస్తాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే, మా జోలికి వస్తే దానికి తగ్గ రిటర్న్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇదే తెలంగాణ వాళ్ళు చెప్పే సమాధానం.